హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఎవరైనా వీకెండ్స్లో ఇలాగ ఏమైనా తినాలి స్పైసీగా అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చారన్నంలో కానీ పప్పు అన్నానికి, వైట్ రైస్లోకి, బిర్యానీ సైడ్ డిష్కి అద్దరిపోయే చికెన్ ఫ్రై అండి. ఒక్కసారి నా మెథడ్లో ట్రై చేయండి. లెట్స్ గో హౌ టు ప్రిపేర్. ఒక అడుగు మందపాటి గిన్నె తీసుకోండి, లేకపోతే బాండలు తీసుకొని ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేయండి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అలాగే పెద్ద మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు గీ కూడా వాడుకోవచ్చండి. ఎక్సలెంట్ కాంబినేషన్. ఈ బాగా 50% దాకా ఫ్రై అవ్వాలి ఆనియన్స్, ఎందుకంటే అప్పుడే టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. నేను ముందే 1/2 కిలోకి సరిపడా చికెన్ సరిపడా సాల్ట్ని వేసుకునేసాను. వెరీ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను, ఎందుకంటే చికెన్ నీసు వాసన లేకుండా బాగుంటుంది టేస్టీగా. అలాగే పెద్ద టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్, లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడే కర్రీ అయినా ఫ్రై అయినా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ లోపల నేనేం చేశాను, చికెన్ని 4-5 సార్లు శుభ్రంగా సాల్ట్ వాటర్తో కడుక్కొని పక్కన వడగట్టుకునేసానండి, వాటర్ లేకుండా. ఇప్పుడు మనము చికెన్ తీసి వేసేద్దాము. వేసేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసేస్తున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. మూత మాత్రం పెట్టకండి. మూత పెడితే చికెన్లో ఉన్న వాటర్ అంతా హెవీగా వచ్చేస్తుంది. అప్పుడు ఫ్రై కాదు, కర్రీ అయిపోతుంది. కాబట్టి దాన్ని ఫ్రై చేయడానికి మళ్ళీ చాలా టైం పడుతుంది కదా. కాబట్టి మూత పెట్టకుండా ఒక 10 మినిట్స్ అన్నా 5 మినిట్స్ అన్నా హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే చికెన్లోని వాటర్ కొంచెం బయట రిలీజ్ అవుతుంది. ఆ వాటర్తోనే మనం చికెన్ మొత్తము ఉడికించుకోవాలి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి చికెన్లోని వాటర్ అంతా బయట వచ్చేసింది. ఈ వాటర్తో చికెన్ మొత్తం ఉడికించుకుందాము. ఒక 15 మినిట్స్ అటు మీడియం మంట మీద ఫ్రై చేస్తూ ఉన్నారంటే వాటర్ మొత్తము ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది. అంతవరకు మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకుందాం. వెరీ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది. రసంకి అయితే ఎక్సలెంట్ కాంబినేషన్. చికెన్ కూడా పక్కాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 3 లేక 4 రెబ్బలు కరివేపాకు, ఒక గుప్పెడి కరివేపాకు వేయండి. ఎంత ఫ్లేవర్ ఉంటుందంటే అంత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కరివేపాకు వేయగానే ఇల్లంతా మంచి వాసనతో నిండిపోతుంది. చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది నాకు బాగా ఇష్టం. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇందులో వేస్తున్నాను. ఇందులో అడిషనల్గా ఏ గరం మసాలా వేయడంలా, ఈ పౌడర్లోనే అన్నీ మిల్లు పట్టించిందండి. రీసెంట్గా ఊరు వెళ్ళాను, అక్కడ మా అక్క కొట్టిపెట్టిన మిరప్పొడి అండి ఇది. ఇందులోనే మిరియాలు, ధనియాలు, లవంగాలు, పట్ట, షాజీరా, బిర్యానీ ఆకు, ఎలాచి, గసగసాలు, అన్నీ, సోంపు, ఎవ్రీథింగ్ ఇందులో వేసి మిల్లు పట్టించుకుంటారు ఆ విలేజ్ కాబట్టి. ఆ కర్రీకి సూపర్గా అనిందండి. చాలా బాగుంది. టేస్ట్కి మాత్రము మిరప్పొడి, అందుకని కొద్దిగా తెప్పించుకున్నాను. దాంతో ఈ చికెన్ ఫ్రై ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను ఈ వీడియో కూడా మీకు తొందరలో ఈ పౌడర్ ఎలా చేసుకోవాలో వీడియోలో తొందరగా పెడతాను. కారం అంతా వేసిన తర్వాత మీడియం మంటలో కాకుండా కొంచెం మంట తగ్గించుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను. చూడండి, వెరీ టేస్టీ అండ్ సింపుల్ ఈ డ్రై చికెన్ ఫ్రై ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి. ఎమ్మీగా ఉంటుంది. నేను అన్నీ మిక్సీ కలిపిన పౌడర్ వేసాను కదా, ఆ ప్లేస్లో మీరు సపరేట్గా ధనియాల పొడి, చిల్లీ పౌడర్ వేసుకొని కొద్దిగా చికెన్ మసాలా వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇంకో మెథడ్లో కూడా చికెన్ ఫ్రై అనేది చేస్తాను, అది తొందరలో పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని ట్రై చేయండి. నా మెథడ్లో ఉన్నది చాలా టేస్టీగా ఉంటుంది. పక్కా విలేజ్ స్టైల్ అండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు టేస్టింగ్ టైం. చికెన్ సూపర్గా ఉడికిపోయిందండి.
టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు, అది చాలా బాగుంటుంది. వైట్ అన్నంలో ఈ చికెన్ ఫ్రై కలుపుకొని తిన్నా కూడా అల్టిమేట్గా ఉంటుంది. లాస్ట్లో మనం బాండలు ఫ్రై చేసాం కదా, ఆ ఫ్రైలో చికెన్ ఫ్రై సపరేట్ చేసి ఆ బాండల్లో వైట్ రైస్ వేసి ఒకసారి కలిపి తిన్నారంటే అదిరిపోతుందండి. అలా ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంత టేస్టీ స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి. వీకెండ్స్లో కానీ గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఏమైనా తినాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫిదా అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. సర్వే జన సుఖనో భవంతు. బాయ్.